గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు చెప్తున్నా, నేను పెట్టే కొటేషన్లో బ్యాడ్గా ఉండొచ్చు, బ్యాడ్గా అంటే బూతులు ఉండొచ్చు దాంట్లో, కానీ నేను చెప్పే దాంట్లో 100% నిజం ఉంటుంది. ఇంకొంది మంది అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు అబ్బాయిలు లేరా అని. అబ్బాయిలు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న జనరేషన్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు? మోసం చేసే వాళ్ళ అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిల వల్ల ఎంతోమంది అబ్బాయిలు రోడ్ల మీద పడ్డారు, వాళ్ళ లైఫ్లు పోయినాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి, అమ్మాయిలు మీకు అంత రోషం పౌరుషం ఉంటే మీరు కరెక్ట్గా ఉండండి, కరెక్ట్గా ఉండి అబ్బాయిల మీద కంప్లైంట్ చేయండి. కరెక్ట్గా లేనప్పుడు మీకు అసలు మాట్లాడే అర్హత లేదు కదా. సరే, మీకు ఒక చిన్న కథ చెప్తా చూడండి. చిన్న కథ అంటే జరిగిన కథ, ఇన్సిడెంట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగా మంచిగా లవ్ చేసుకుంటారు. మంచిగా అంటే ఎంతలా లవ్ చేసుకుంటారు అంటే చాలా డీప్గా లవ్ చేసుకుంటారు. ఆ అమ్మాయి లేకుండా తను ఉండలేడు, తను లేకుండా ఆ అమ్మాయి ఉండలేదు. అలా వాళ్ళ లవ్ ట్రావెల్ అనేది అలా జరుగుతూ ఒక 2 years కంప్లీట్ చేసుకుంటుంది. తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ వస్తుంది. చిన్న గొడవ, అది పెద్ద గొడవ కూడా కాదు, చిన్న గొడవ. చిన్న గొడవ అయితే ఏమవుతుంది తెలుసా? ఆ అమ్మాయికి వాని మీద కోపం వస్తుంది. నాతో గొడవ పడుతుండు, నాకు నచ్చట్లేదని ఆ అమ్మాయి అనుకుంటుంది. అంటే వానితో మాట్లాడడం నచ్చట్లేదు ఇంకా ఆ పాపకి. అంత చిన్నదానికి మహా అంటే 1 నిమిషం అలగాలి, తర్వాత బుజ్జగిస్తాడు, మళ్ళీ మామూలు అయిపోవాలి. అటువంటి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చేసరికి ఆ అమ్మాయి అలిగేసింది. వాడేమనుకున్నాడు, సరే ఈ రోజు కాకుండా రేపు మాట్లాడుతుంది కదా, నా పాపనే కదా. అట్లా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. తన నుంచో ఏ మెసేజ్ లేదు, కాల్ లేదు. 4వ రోజు ఏమైంది, తను కాల్ చేసిండు, లిఫ్ట్ చేస్తలేదు, కట్ చేస్తుంది. ఎత్తినా కట్ చేస్తుంది, హలో అంటే కట్ చేస్తుంది, మెసేజ్ చేస్తే రిప్లై లేదు, చూస్తుంది కానీ రిప్లై లేదు. వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏమైంది? మన 2 years లవ్లో ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మా అంటే 1 రోజు 2 రోజులు అంతే, ఇప్పటికి 4 రోజులు అవుతుంది, నాకు మెసేజ్ చేయలేదు, ఏం చేయలేదు. నేను చేసినా కూడా కట్ చేస్తుంది, రిప్లై ఇస్తలేదు అనే సందేహంలో పడ్డాడు వాడు, అసలు ఏం జరుగుతుందని. సరే, తనను డైరెక్ట్గా మీట్ అవుదాం అనుకున్నాడు. తను ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తను ఫాలో అయ్యాడు. తను ఏమవుతుంది అసలు, ఎందుకు ఇట్లా అని. తనేమో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఎంత పిలుస్తున్నా పలుకుతలేదు, ఎంత పిలుస్తున్నా పలుకుతలేదు తను. వీడికి అర్థం కావట్లేదు, అసలు తను నేను లవ్ చేసిన అమ్మాయినా లేకుంటే వేరే అమ్మాయినా వానికి డౌట్ వస్తుంది. అంటే అప్పుడు వాళ్ళ అట్లా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పలుకుతలేదు ఆ పాప. ఎందుకు, ఏమైంది? సరే, వాడు తన ముందుకెళ్ళి తను ఆగన్నాడు. ఆగట్టనే తన పక్కకి నుంచి వెళ్ళిపోతుంది. తనకు అర్థం కావట్లేదు ఇంకా ఏమవుతుందో అని, అర్థం కావట్లేదు. మళ్ళీ తన ముందుకెళ్ళిండు, తను చేయబట్టుకుండు, ఆగు అన్నాడు. ఎవరండి మీరు అని అంటుంది. అంటే ఏమైంది ఈ 3 daysలో? ఏమైంది చెప్పు, ఏమైందంటావు? మరి ఏమైందంటారు ఈ 3 daysలో? తను చేయబట్టుకుంటే నువ్వు ఎవరు అనే దగ్గరికి వచ్చింది అంటే ఈ 3 daysలో ఏమై ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చెప్పండి. అమ్మాయిలకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఎవడో ఒకడు తన మీద కన్ను ఉంటుంది. తను కూడా ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది క్లోజ్గా. వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయిందని తెలుసుకున్న వాడు మరుక్షణం తనకు మెసేజ్ చేసిండు, హాయ్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని. తన ఆ మెసేజ్ చూసిన వెంటనే ఏదో ఉన్నా, కొంచెం బాధలో ఉన్నా అని తనకు చెప్పింది, ఇట్లా గొడవ అయిందని. అదే అదునుగా తీసుకొని వీడేం చేసిండు, ఏం బాధపడకు నేనున్నా నీకు అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆ అమ్మాయి మనసు మొత్తం చేంజ్ అయిపోయింది. 2 years లవ్ కూడా ఆ అమ్మాయి కనపడలేదు, వాడు కనపడలేదు అసలు.
2 years లవ్ కూడా వాడన్న ఒక్క మాటకు కనెక్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి వాడు కనెక్ట్ అయిపోయింది. అలా 3 daysలో ఎంత దగ్గర అయిపోయినారంటే వాళ్ళు అంత దగ్గర అయిపోయినారు. వాడు చేపట్టుకున్న నువ్వు ఎవడు అనే స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళు ఎంత దగ్గర అయిపోయినారో ఆ 3 daysలోనే అర్థం చేసుకోండి. ఇంకా అటువంటి అమ్మాయిలు ఉన్న ఈ కాలంలో ఇంకా లవ్ ఉందంటారా? ఎక్కడుంది లవ్? చెప్పండి మీరే, ఇంకెక్కడుంది లవ్? మరి వీడేం కావాలా? వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, మరి వీడేం కావాలా? కానీ నీకు తెలుస్తలేదు. ఇంకా పిచ్చోడు, ఇంకా మాయలో ఉన్నాడు. ఇంకా తను లవ్ చేస్తుంది, నన్నే లవ్ చేస్తుంది. కానీ వానికి తెలియదు కదా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళని కనెక్ట్ అయిపోయిందని. సో అమ్మాయిల మనసు ఎట్లా ఉంటుందంటే వితిన్ సెకండ్స్లో మారిపోతుంది. నువ్వు 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, నువ్వు సచ్చేంత వరకు ఆ అమ్మాయితో ఉన్నా సచ్చే 1 minute కూడా వేరే వాడు వచ్చి తను ప్రపోజ్ చేస్తే తను కనెక్ట్ అయిపోతుంది. అటువంటి మనసున్న అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. అసలు లవ్వే లేదు. లవ్ ఉన్నది కొద్ది కాలం మాత్రమే. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. వాడి లైఫ్ ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, సరేనా? సపోర్ట్ చేయండి, చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.